వాస్తువు బాగున్నంత మాత్రాన ఈ రాళ్ళు రప్పలు అన్ని పారిపోవాలని ఏం లేదు. అవన్నీ అట్లాగే ఉంటాయి. అంటే సమస్యలు మనకు రావాల్సిన సమస్యలు కానీ ఏవైనా ఉంటే అవి వస్తాయి తప్పకుండా. వాస్తు బాగున్నా కూడా వస్తాయి. కానీ వాస్తు ఏమిటంటే ఒక టార్చ్ లైట్ లాగా మనకి పనికి వస్తుంది. ఆ సమస్యలన్నీ మనకి తెలుస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఒక పక్క నుండి నడుచుకుంటూ వెళ్తాం. కర్మ వశాత్తు రావాల్సిన మంచి చెడు అన్ని వస్తాయి. ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటే సమస్యలు రావా అంటే వస్తాయి, కానీ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టెప్స్. వాటిని ఎలా తప్పించుకొని పోవాలనేది ఒక మార్గనిర్దేశనం టార్చ్ లైట్ లో కనపడుతున్నట్టు ఇల్లు వాస్తు ప్రకారం బాగుంటే ఈ సమస్యలన్నీ కూడా మనం ఈజీగా దాటగలుగుతాం. అంతేనే తేడా. వాస్తు బాగుంటే సమస్యలు ఏమీ రాకూడదని ఏమీ లేదు. వాస్తు బాగలేనప్పుడు కూడా సమస్యలు వస్తాయి, కానీ వాటిని అధిగమించే శక్తి మన లోపల ఉండకపోవచ్చు. వాటిని స్పష్టంగా చూసి ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి శక్తి మనకు ఉండకపోవచ్చు. అప్పుడు వాటిని సరిగ్గా మనం ఎదుర్కోలేనప్పుడు ఆ కష్టం వల్ల వచ్చే ఇంకా అనేక కష్టాలు వస్తాయి. వాటన్నింటిని తట్టుకోవటం కష్టమవుతుంది.